సన్యాసాశ్రమానికి వెళ్ళిపోదామని అలా ఆయన ఒకరోజు సభను ఏర్పాటు చేసి ఇక నా తదనంతరం నా కుమారులు మిమ్మల్ని అందరినీ సంరక్షిస్తారు అని చెప్పారు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ కూడా భక్తితో ఆయన చెప్పారంట, అయ్యా మీరు పరిపాలించినన్ని సంవత్సరాలు కూడా మాకు ఏనాడు కష్టం కలగలేదు. మీ కన్న బిడ్డల వల్లే మమ్మల్ని చూచుకున్నారు. కానీ ఈ పక్కనే అడవిలో ఉన్నటువంటి వన్యమృగాలన్నీ కూడా మమ్మల్ని చంపి తింటున్నాయి అని చెప్పారంట రాజుగారికి. వెంటనే ఆయన తన కుమారుల్ని సైన్యాన్ని వెంటబెట్టుకొని అడవికి వెళ్ళి వేటాడడం మొదలుపెట్టారంటండి. వేటాడి వేటాడి అలసిపోయి ఒక మర్రి చెట్టు క్రింద కూర్చున్నారు. ఆ కూర్చున్నవాడు కాస్త ఆ చెట్టుకేసి చూస్తూ, భగవంతుడు అజ్ఞాని ఇంత పెద్ద చెట్టు ఇచ్చాడు, ఈ చెట్టుకి పళ్ళు చూస్తేనేమో కంటికి కనిపించినంత ఉన్నాయి, ఏ గుమ్మడికాయో పనసకాయ ఇస్తే అద్భుతంగా ఉండేది కదా అనుకున్నాడు. అలా అనుకున్నవాడు కాస్త కొంచెం సేపు నిద్రపోయాడంటండి. కొంతసేపటి తర్వాత ఒక మర్రి పండు వచ్చి గుండెల మీద పడింది. వెంటనే భయంతో లేచి చూచాడు. అప్పుడు అనుకున్నాడు, భగవంతుడు అజ్ఞాని కాదు, మనం అజ్ఞానులు, ఆ గుమ్మడికాయ పైన పడింది నా ప్రాణం పోయి ఉండొచ్చేమో అనుకున్నాడు. అదే సృష్టి ధర్మం చూడండి, నేల మీద పాకేటువంటి తీగలకి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, అదే పెద్ద చెట్లుగా పెరిగే వాటికి చిన్న ఫలాలు కాస్తాయి. గుమ్మడికాయ అలానే కాస్తుందా తీగ, దాని తీగ ఎలా ఉంటుంది, చేత్తో చిదిమితే ఊడిపోతుంది, అలాంటి తీగలో నుంచి గుమ్మడికాయలు పుడుతుంది. సృష్టి ధర్మం అలా ఇచ్చారు భగవంతుడు. అలా మరలా వేటాడుతూ వేటాడుతూ కొంతసేపటి తర్వాత ఒక మారేడు చెట్టు అంటే బిల్వ వృక్షం కింద కూర్చున్నాడు. ఆ చెట్టుకి కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది శబ్దాలకి ఆయనకి నిద్రపట్టింది. కొంతసేపటి తర్వాత కొంతమంది గొల్లవాళ్ళు అంటే అడవిలో నివసించే గొల్లవాళ్ళందరూ, ఆవులు కాచే వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నారండి. ఆ శబ్దానికి లేచాడు రాజుగారు. వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళకి ఈ సత్యనారాయణ వ్రతం గురించి తెలుసు, అందుకని వాళ్ళు వ్రతం చేస్తున్నారు. వాళ్ళకి మంత్రాలు రావండి, భక్తి మాత్రం పుష్కలంగా ఉంది. ఒకడు భక్తితో స్వామివారికి అలంకరణ చేస్తూ ఉన్నాడు, ఒకడు భక్తితో స్వామివారి విగ్రహాన్ని కడిగే బొట్లు కుంకుమలు అన్నీ పెడుతూ ఉన్నాడు, ఒకడు భక్తితో స్వామివారికి మండపం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అలా అన్నీ చేస్తూ ఉన్నారు. చివరికి పూజాశ్రవణం అంతా అయిపోయింది. తీర్థప్రసాదాలు ఇవ్వడానికి సమయం వచ్చింది. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళకి అడవిలో నివసించే వాళ్ళకి ఏం దొరుకుతాయండి, కంద పిలకలు, వరిపిండి, అదే నివేదనగా పెట్టారు భక్తితో. ఆ భక్తితో పెట్టిన ప్రసాదాన్ని అందరికి పంచేటప్పుడు రాజుగారు వచ్చారు. అయ్యో రాజుగారంటే దైవస్వరూపం, మనకి మన తండ్రి లాంటి వాడు, ముందు ఆయనకి పెట్టాక మనం తీసుకుందామని చెప్పి ఆ ప్రసాదానికి రాజుగారికి ఇచ్చారంట. మరి ఈయనేమో రాజుగారు కదా, అహం దెబ్బతిన్నది. మీరేమో గొల్లవాళ్ళు, నేను రాజుని, మీరు పెడితే నేను తినాలి, నేను పెడితే మీరు తినాలి కానీ అని అహం వచ్చేసింది. వెంటనే ఆ ప్రసాదాన్ని విడిచిపెట్టాడు. మరి ఆయనకి జ్ఞానం రావాలి కదా, ఒక మాయను సృష్టించాడు భగవంతుడు. ఆ మాయా రూపంలో ఒకడు వచ్చి ఆ రాజుగారు వేటాడుతూ ఉంటే, రాజుగారండి మీరు వేట ఆపేయచ్చు, మీ పిల్లలందరికీ విషజ్వరాలు వచ్చి పడిపోయాయని చెప్పాడు. కొంతసేపటి తర్వాత ఇంకో మాయగాడు వచ్చి, మీ రాజ్యంలో దొంగలు పడి మొత్తం దోచుకుపోయారు, చిల్లిగవ్వ కూడా లేదండి అన్నాడంట. కొంతసేపటి తర్వాత ఇంకో మాయ వచ్చి, అసలు మీ రాజ్యం పక్క రాజ్యం రాజు ఆక్రమించేశాడండి, ఇక మీరు ఎందుకు వేటాడడం అన్నాడు. ఈ మాటలు వెంటనే వినేసరికి అతనికి మతి భ్రమించింది. ఇంకా అడవిలో తిరుగుతూ 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 చివరికి ఆయన ఎక్కడైతే ప్రసాదాన్ని విడిచిపెట్టాడో ఆ స్థలం దగ్గరికి వచ్చాడంట. ఆకలి వేసింది బాగా. ఆ పక్కన విడిచిపెట్టినటువంటి వరిపిండి ఆ కన్న పిలకలే తినేశాడు. అలా తిన్న తర్వాత వెంటనే ఆయనకి జ్ఞానోదయం వచ్చేసింది. ఆ మంత్రి గారు వచ్చి, ఏమిటండి ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారు, వేటాడరా అని. అదేమిట్రా, నా రాజ్యం పోయింది, నా పిల్లలకు విషజ్వరాలు వచ్చాయని ఇందాక ఎవడో చెప్పాడరా అంటే, అయ్యా ఇది సత్యనారాయణ వ్రతం, ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు, భక్తి శ్రద్ధలతో చేసుకున్న వాళ్ళు మీకు తీర్థప్రసాదాలు పెట్టారు, ముందు మీరు దైవస్వరూపం అని, మీరేమో అహంభావం అడ్డం వచ్చేసి నేను తిన్నాను అని చెప్పి వదిలిపెట్టారు, అందుకేనేమో మీకు ఈ శిక్ష పడింది అని చెప్పారు. వెంటనే రాజుగారు రాజ్యానికి వచ్చి చాటింపు వేశారంట. ఆ చాటింపులో ఏం చెప్పారయ్యా అంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, దానికి కావాల్సినటువంటి వస్తువులని నేనే ఇస్తానని చెప్పారంట. అలా ఆ రాజుగారు ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తూ ఆయన కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటే, ఒకరోజు స్వామివారి కళలో కనిపించి, ఒరే నాయన, నువ్వు చేసేటువంటి భక్తి ప్రవక్తులు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి, కాబట్టి నాకంటూ ఒక దేవాలయాన్ని నిర్మించి పెట్టు అని చెప్తే, అప్పుడు ఆ రాజుగారు విశ్వకర్మని వెంటబెట్టుకొని వెళ్ళి రత్నగిరి అనే కొండ మీద స్వామివారికి దేవాలయాన్ని నిర్మించారంట. అదే అన్నవర క్షేత్రంగా చెప్తున్నారు. ఇప్పటికీ చూడండి, కలియుగంలో మనం ఇప్పటికీ అన్నవరం వెళ్ళారో లేదో మీరు, ఆ అన్నవర క్షేత్రంలో ప్రతిరోజు నిత్యం వ్రతాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అంటే కలో వెంకటనాయక, ఈ కలియుగంలో మనం స్మరించవలసినటువంటి దైవం ఎవరై అంటే వెంకటేశ్వరుడు, దుర్గామాత, గణపతి, ఆంజనేయ స్వామి. కలిపురుషుడు మనల్ని ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు. ఇందాక చెప్పానే, సద్బుద్ధి దుర్బుద్ధి అని రెండు ఉంటాయి.
మనకి ఎక్కువగా దుర్బుద్ధినే ఇస్తాడు. ఆ దుర్బుద్ధిని వదిలి, ఎందుకయ్యా అంటే ధనాని భౌమో పశవశ్య గోష్ఠే పత్ని గృహద్వారే సఖా శ్మశానే దేహస్థితాయం పరలోక మార్గే ధర్మాయ గోగచ్చతి జీవ ఏకః. అంటే మనం ఎంతో ధనాన్ని సంపాదిస్తామండి, కోట్లు వస్తాయి భగవంతుడి దయ వల్ల. వచ్చినాయి అనుకోండి, దాంతో ఏం చేస్తాం? మహా అయితే 4 ఇళ్ళు 5 ఇళ్ళు కొంటాం, లేదు కుక్క పిల్లనో పిల్లి పిల్లనో పెంచుకుంటాం. ఆ ధనాన్ని లేదు బ్యాంకు లాకర్లో పెట్టేసుకుంటాం. ఇది లేదనుకోండి, ఎంత అందమైన భార్యను తెచ్చుకుంటాం. ఆ భార్య వచ్చినంత మాత్రాన మనకి ఆవిడ మనతోనే జీవితం సాగిస్తుందని ఏముంది? ఈ శరీరం విడిపోయినప్పుడు ఆవిడ కాదు మా ఆయన నాతోనే ఉండాలని ఆ బాడీని ఇంట్లో ఉంచుకుంటుందా? మన శరీరాన్ని ఉంచుకోరు. ఎంతవరకు వస్తుంది ఆవిడ? గడప వరకే. సఖా శ్మశానే, ఎంత అల్లారు ముద్దుకు పెంచిన పిల్లలు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎంతవరకు వస్తారు? శ్మశానం వరకే వస్తారు. మరి తెల్లగా కనపడాలని మనం ఏదో మాయిశ్చరైజర్లని రాస్తుంటాం మన మొహానికి చేతికి. ఇది కూడా ఎక్కడికి వస్తుంది? అగ్నికి ఆహుతవుతుంది. మరి మనతో వచ్చేవి ఏమిటయ్యా అంటే దానేన భోగి భవతి, మనం చేసిన దాన ధర్మాలు పుణ్యాలే మన వెంట వస్తాయంట. అందుకనే కలియుగంలో కోటి యజ్ఞ ఫలితం రావాలి అంటే, ఇప్పుడు ఇందాక చెప్పానే అగ్నిష్టోమ అప్తోర్యామ శాంతపన వాజ్పేయి ఈ యాగాలు చేస్తే కోటి యజ్ఞ ఫలితం. మరి ఈ యజ్ఞ ఫలితం కలియుగంలో ఈ యాగాలు చేయలేము. ఎందుకంటే ఎవడు మేము యాగం మొదలు పెడుతున్నామని ఎవడన్నా బ్రాహ్మడు వచ్చి ఎవరైనా అడిగారు అనుకోండి, నిజంగానే చేస్తున్నావా లేకపోతే ఏమన్నా దాచుకుంటున్నావా అంటారు. ఎందుకు? ఆడకొచ్చిన బుద్ధి కాదు, కలిపురుషుడు మాట్లాడిస్తాడు వాడు చాలా. అందుకని ఆ కలియుగంలో ఏం చేశారు? కలియుగంలో కోటి యజ్ఞ ఫలితం రావాలి అంటే దరిద్రాయ కృతం దానం, దరిద్రుడికి దానం చేయమన్నా. అలానే ఆస్తి మొత్తం రాజమార్గం నేను చెప్పలేదండి. మనం ఒక రోజులో 100 రూపాయలు సంపాదిస్తుంటే 99 రూపాయలు మనకు ఉంచుకొని రూపాయి దానం చేయమన్నారు. ఆ రూపాయి దానం చేసేటప్పుడు భగవదార్పణం వస్తు చేయమన్నారు. ఎందుకు? అది ఇచ్చిందే ఆయన, ఆయనకే ఎందుకు ఇస్తున్నాం? ఎలా? పరోపకారార్థం ఫలంతి వృక్ష. మీరు ఒక మామిడి చెట్టు పెట్టారనుకోండి, పళ్ళు మీరు తింటారా? ఏమో చెప్పలేం. మన కొడుకులు తింటారా? చెప్పలేం. మన మనవాళ్ళైనా తింటారుగా. అంటే ఆ చెట్లు మనం సేవకు వినియోగిస్తున్నాయి, మనకి ఉపయోగపడుతున్నాయి. పరోపకారార్థం ఫలంతి వృక్ష, పరోపకారం చేస్తున్నాయి ఆ చెట్లు మనకి. పోనీ అవి పండ్లు ఇవ్వలేదనుకోండి, నరికేసి కాళ్ళు వాటన్నిటిని అమ్ముకొని నీళ్లు కాచుకుంటాం. లేదు, పరోపకారార్థం నదీ గావహ, నదులు ఉన్నాయండి మనకి. నదులు లేకపోతే సముద్రం నీళ్లు తాగి బతకగలమా? లేదు. ఆ నదులన్నీ కూడా ప్రవహిస్తున్నాయి కాబట్టి మనకు మంచినీరు అనేది దొరుకుతుంది, అందరం జీవనం సాగిస్తాం. నదులు మనకి పరోపకారం చేస్తున్నాయి. అలాగే పరోపకారార్థం ఇదం శరీరం అని భగవద్గీత చెప్పింది. కృష్ణుడు ఏం చెప్పాడు? మానవ సేవే మాధవ సేవ. అందుకని మనం ఎదుటివాడిలో భగవంతుని చూసామంటే మనకి మించింది ఇంకేదీ లేదు. అందుకని ఆ దానం చేసేటప్పుడు పరమేశ్వరార్పణం వస్తు అని చేయమన్నారు. రూపాయి చేసినా చాలంట. ఆ పుణ్యం అనే బ్యాంక్ ఓపెన్ అవుతుంది, మనకు ఆ పుణ్యం వస్తుంది. అంతే తప్ప మన వెంట ఎవ్వరూ రాదు. అందుకనే దరిద్రాయ కృతం దానైన ఫలితం కోటి యజ్ఞ ఫలితం. శూన్యశ్చ శివలింగ పూజనం అంటే పాడుబడిపోయిన శివాలయంలో దీపారాధన చేస్తే కోటి యజ్ఞ ఫలితం. అనాథ ప్రేత సంస్కార కోటి యజ్ఞ ఫలితం అంటే ఎవరూ లేని జీవి శరీరం విడిచిపెడుతుంది. ఎవడైనా విడిచిపెట్టవలసిందే. ఈ భూమి మీద శాశ్వతం ఎవడూ లేడు, ఈ భూమి వాడిదేం కాదు. అలాంటి శరీరం విడిచిపెట్టిన జీవికి కూడా మనం కర్తవ్య కర్మకాండలు చేయిస్తే కోటి యజ్ఞ ఫలితం. మరి ఇది కలియుగం కదా, అనుమానం పెనుభూతం కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? వీడి ఇవన్నీ చేయలేడురా అని దగ్గర మార్గం చూపించాడు. ఏమని? ఒక్క ఆడపిల్లని కనండిరా అన్నారు. ఎందుకు? కన్యాదానేన కోటి యజ్ఞ ఫలితం అంటే అమ్మాయి గనక పుట్టిందంటే కన్యాదానం చేస్తే కోటి యజ్ఞ ఫలితం అంట. అలా అందుకని ఒక్క ఆడపిల్ల అయిన ఇంట్లో ఉండాలి అంటారు. ఇంకా మనకి ఈ కలియుగంలో భగవంతుడిని స్మరించమంది. అందుకే మనకి ప్రతిరోజు 24 గంటలు ఉన్నాయండి. బొచ్చుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి. టీటీడీ అని, భక్తి ఛానల్ అని. 10 నిమిషాలు వేదానాన్ ధ్వనిరేవచ, వేద మంత్రాలు వినండి, మీరు ఖచ్చితంగా నిద్రపోతారు. ఆ స్వరం వింటుంటే ఎవ్వడు కూడా మేల్కోలేడు, నిద్ర వస్తుంది. ఎందుకు? అవి వింటే మనకు పుణ్యం వస్తుంది కాబట్టి. కలిపురుషుడు వచ్చేసి బాగా నిద్రపరుస్తాడు. అందుకని భక్తితో నేను ఈరోజు పూజ చేస్తానని అన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చొని పూజ చేస్తున్నాడు అనుకో, మనం సైలెంట్కి వెళ్ళి చూస్తే అబ్బో బాగానే చేస్తున్నాడే పూజ అనుకుంటాం. అక్కడికి వెళ్ళి చూస్తే మంచి నిద్రపోతుంటాడు, ఎప్పుడు కూడా నిద్రపోలేడు. అంటే కలిపురుషుడు ఆల్రెడీ ఆయనకంటే ముందు వచ్చి కూర్చున్నాడు. పూజ చేసేటప్పుడు ఆవులింతులు వస్తాయి, కథం పూజ మొత్తం వ్యర్థమే. అంటే ఎందుకు వస్తాయి? వాడు వస్తాడు కాబట్టి. అందుకనే మనం చేసేటువంటి పూజా ఫలితాలు 50% మనకి లాభం,
అంటే ఏకాగ్రతా చిత్తంతో చేసే ఫలితాలు 10 పైసలే. అదే మనం హోమం చేసుకున్నామనుకోండి 99% వాల్యూ ఉంది. ఎందుకయ్యా అంటే మీరు భగవంతుడికి నేరుగా పదార్థం పెడుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ అరటి పండ్లు ఇవన్నీ పెట్టాం, అవి భగవంతుడు దృష్ట్యా ఆయన చూపబడితేనే అది ప్రసాదం అవుతుంది. ఇవి మనం ప్రొద్దున్నే లేచి ఒక కుండ నిండా అన్నం వండుకున్నాం అనుకోండి, దేవుడికి పెట్టకుండా తింటే అది సాదం. అయ్యా ఈరోజు నీ దయ వల్ల మాకు కలిగింది స్వామి, నీ ప్రసాదం ఇది అని మనస్సులో అలా మూత తీసి భగవంతుడు ఎక్కడ కనిపెడితే అక్కడ, భగవంతుడు లేడనుకో సూర్య భగవానుడికి చూపించినాదా, సూర్య భగవానుడు ఎవరు? నారాయణుడు. కాబట్టి అది ప్రసాదం అయిపోతుంది. అందుకని పూర్వకాలంలో పెద్దవాళ్ళందరూ ఆరు బయట వంటలు చేసేవాళ్ళంటే ఇది పిచ్చి లేచి కాదు, వాళ్ళు కాఫీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా అయ్యా ఇది నీ అనుగ్రహం, నీ వల్ల కలిగిన తండ్రి అని మోత చూపించేవాడు తీసి. అందుకనే వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారు. మనం స్నానం లేదు ఏం లేదు, పోయి డైరెక్ట్ కిచెన్లో లైట్ వెలిగించి బెడ్ కాఫీ అని తాగుతాం. ఆ బెడ్ కాఫీ తాగినప్పుడే రోగాలు వచ్చేవి. అది అసలు మొహం కడగకుండా గ్యాస్ పోయి వెలిగించకూడదు. ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి, అప్పట్లో కుంపట్లు. శుభ్రంగా స్నానం చేశాకే దేవుణ్ణి ముట్టుకునేవాడు. ఇందాక చెప్పానే అగ్నిదేవుడు అగ్నిముఖావై దేవతా, నమ్మితే దేవతలందరూ కూడా అగ్నిదేవుల్లోనే ఉన్నారు. వాళ్ళ భార్యలు ఇద్దరు స్వాహాదేవి స్వదాదేవి. స్వాహ అని నెయ్యి వేస్తుంటాం, వాళ్ళు ఆ అమృత భాండాన్ని పట్టుకొని వెళ్ళి భార్యలు ఇద్దరు భర్తకి ఇస్తారు. మనకి భగవంతుడికి పోస్ట్ మ్యాన్గా ఉంటాడు ఎవరు? అగ్నిదేవుడు. అందుకనే దేవుడికి నేరుగా పెట్టేటువంటి ఆహారం ఏమిటయ్యా అంటే, దేవతలకు ఇష్టమైన ఆహారం ఏమిటయ్యా అంటే దేవానాం ఆజ్యం ఆహారం, నెయ్యి. అందుకని ఆ హోమాలు మనం ఎలా చేసినా 100% వాళ్ళకే చెందుతుంది ఆ పదార్థం, మనం ఇచ్చేటువంటి నెయ్యి. అందుకని అంత గొప్పది. ఆ హోమం చేయడం వల్లే వర్షాలు పడతాయి, ఆ వర్షాలు రావడం వల్లే పంటలు పండుతాయి. భగవద్గీతలో కూడా చెప్పింది అది. యజ్ఞం గొప్పది, యజ్ఞం చేసేవాడు బ్రహ్మ గొప్పవాడు. అందుకని కలియుగంలో భగవంతుడి స్మరణ కనీసం 10 నిమిషాలు చేసుకోండి మీ కొరకే. అంటే మేము చేస్తున్నాం అంటారు, చేస్తారు, కానీ భక్తితో చేసుకోండి. 10 నిమిషాలు ఫోన్ ఆపేసుకోండి, అందరిని వదిలేయండి. ఆ 10 నిమిషాలు చాలు, ఎక్కువ వద్దు. ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఉంది. అయ్యో పెద్దదండి మాకు నోరు తిరగట్లేదు అన్నారంట. ఓం నమ శివాయ, అయ్యా ఇది కూడా 5 అక్షరాలే, మాకు వల్ల కాదు, మేము మర్చిపోతున్నాం అన్నారు. భగవంతుడు ఎలాగైనా వాడికి పుణ్యం రావాలి అని ఏం చేశాడు? ఓం నమో నారాయణలో రా అక్షరము, ఓం నమ శివాయలో